సీట్లు వచ్చినా ఆశ్చర్యం అయితే లేదు. 10 నుంచి 12 కూడా మినిమం రావచ్చు. సో ఓవరాల్‌గా ఇక్కడ ఏందంటే కూటమిలో కూడా టీడీపీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవరాల్‌గా అంటే టీడీపీ వీళ్ళ మద్దతు లేకపోయినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటివరకు టీడీపీ చూస్తే 52 వాటిలో లీడ్‌లో ఉంది. సో 52 అంటే మంచి నెంబర్ కదా. 88 కావాలి. ఇప్పుడు టీడీపీ 52లో ఉంది, మిగతా 10 ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ అండ్ జనసేన కలిపి 10 లీడ్లో ఉన్నాయి. ఇదేమో 52 లీడ్లో ఉంది. అది ఇప్పుడు 54కి వచ్చింది. సో మనం చూస్తే వైసీపీ అక్కడే ఉంది, 11లోనే ఉంది. ఇవి పెరుగుకుంటూ వస్తున్నాయి. 60 నుంచి 64కి వెళ్ళిపోయింది, 65కి వెళ్ళిపోయింది టీడీపీ కూటమి. వైసీపీ పెరగట్లేదు. అంటే రేట్ ఆఫ్ ఇది చూస్తే మనకి టీడీపీ కూటమి విపరీతంగా పెరుగుతుంది, వైసీపీ స్లోగా పెరుగుతుంది. 11 దగ్గరే చాలా సేపటి నుంచి ఆగిపోయింది. సో ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే మాత్రం క్లియర్గా టీడీపీ కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. ఇప్పటి వరకు 65 టీడీపీ కూటమి మెజార్టీలో ఉంది. ఇటు పార్లమెంట్ తీసుకుంటే ఇంకా మనకి రాలేదు పార్లమెంట్, ఎందుకంటే అది పెద్ద ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ టైం పడుతుంది. సో అది ఇక తెలంగాణ కూడా మనం చెప్పుకోవాలి. ఇందాకే నేను చూసాను, తెలంగాణలో హైదరాబాద్లో మాధవీలత లీడ్లో ఉందని వచ్చింది. అదే కొంత ఆశ్చర్యమే. ఎందుకంటే ఎవరు కూడా ఏ ఎగ్జిట్ పోల్ కూడా గెస్ చేయలేదు. ఇప్పటి వరకు అయితే మాత్రం కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. మొత్తం 15 నియోజకవర్గాల్లో లీడింగ్ గురించి మనకు వార్తలు వస్తే అందులో మన మాధవలతను దాటేసింది. ఇప్పుడే ఎంఐఎం లీడ్లోకి వచ్చింది, మాధవలతను దాటి. ఇటు కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడ్లోకి వచ్చింది, ఇటు బీజేపీ కూడా 7 స్థానాల్లో ఉంది. అంటే క్లియర్గా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ కనబడుతుంది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు అయితే బోని చేయలేదు. మామూలుగా దాదాపు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ బీజేపీకి బీఆర్ఎస్కి 0 నుంచి మ్యాక్సిమం 2 ఇచ్చాయి. సో ఈవెన్ కేసీఆర్ కూడా ఏమన్నాడంటే, మేము ఎగ్జిట్ పోల్స్ని పట్టించుకోము, ఒకడు మాకు 11 ఇచ్చాడు, 11 వస్తే కుంగిపోయేది లేదు, 1 వస్తే కుంగిపోయేది లేదు అన్నారంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నాడు. సో రిజల్ట్ కూడా దానికి తగినట్టే ఉంది. యాక్చువల్గా చాలా మంది ప్రొజెక్ట్ చేసింది బీజేపీ నెంబర్ 1లో పొజిషన్ ఉంటుంది, కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ ఉంటుందని. కానీ మనకి ఇక్కడ రిజల్ట్స్ చూసుకున్నప్పుడు ఈక్వల్గా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్. ఇది కొంత రేవంత్ రెడ్డికి సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. ఈ ట్రెండ్ కానీ ఇట్లాగే కొనసాగితే, ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఆయన పదవికి డోకా ఉండదు, ఆయన స్థిరపడిపోతాడు. సో లేదంటే కాంగ్రెస్ బాగా తగ్గిందంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. నిజానికి కేసీఆర్ గట్టి ఫైట్ ఇచ్చాడు, లేటుగా మొదలైంది కానీ ట్రై చేస్తాడు ఆయన మ్యాక్సిమం, బట్ అది సరిపోలేదు. బీఆర్ఎస్ ఎంత కోల్పోయిందో ఆ బీఆర్ఎస్ ఓట్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది అనమాట. అది నేను చాలా వీడియోలో కూడా నేను అనాలిసిస్ చేసినప్పుడు చెప్పాను. అదే ఇక్కడ కనబడుతుంది మనకి. సో ఏదేమైనా బీజేపీ ఆశించిన స్థాయిలో అయితే పెర్ఫార్మెన్స్ లేదు ఇప్పటి వరకు చూస్తే. ఈక్వల్గా ఉంది, బీజేపీ కాంగ్రెస్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇది బేసిక్గా. ఇటు ఎన్డీఏ ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమి స్లోగా పెరుగుతుంది. ఇండియా కూటమి 204కి వచ్చింది, ఎన్డీఏ 279కి వచ్చిందన్నమాట. అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చూస్తే 83 లీడ్లో వచ్చాయి. కొద్దిగా వైసీపీ మెల్లగా పెరిగింది, 11 నుంచి 17కి వైసీపీ వచ్చింది, ఇదేమో 67కి వచ్చింది. ఇంకా గ్యాప్ అయితే విపరీతంగా ఉంది. మరి వైసీపీ అయితే కొద్దిగా జంప్ చేసిందని చెప్పాలి. 11 నుంచి ఒక 6 జంప్ చేసింది, ఒక్కసారిగా ముందుకెళ్ళింది. మరి ఇది చూడాలి, ఎందుకంటే వైసీపీ ఆయన చెప్తున్నట్టు వాళ్ళ ప్రతినిధులు వైసీపీ వాళ్ళు మేము గెలిచేవి ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళు గెలిచేవి చేస్తున్నారు బిగినింగ్లో, అందుకని మీకు అలా అనిపిస్తుంది అన్నాడు. కానీ మరి చూడాలి. ఇప్పటికైతే ఇప్పుడు చూస్తే మాత్రం ఓన్లీ 17 మాత్రమే వైసీపీకి ఉన్నాయి, 67 వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా 50 లీడ్లో ఉంది. 50 లీడ్లో ఉండడం అంటే మాటలు కాదు, వాళ్ళకంటే ఎక్కువ 50 ఉన్నారు వీళ్ళు. కాబట్టి నాకు తెలిసి ఎంత పెరిగినా కూడా వైసీపీ దీన్ని అందుకోవడం కష్టం. ఇంకే 50 అహెడ్లో ఉంది కదా,
50 అహెడ్లో ఉంటే 50ని అందుకోవాలి వాళ్ళు. సార్ అలాగే మంగళగిరి ముఖ్యంగా లోకేష్ గారు లాస్ట్ టైం అక్కడ మనం ఓడిపోవడం చూసాం. మరి ఈసారి ఆధిక్యంలో ఉన్నారని కూడా, ఈసారి ఆధిక్యంలోనే ఉన్నాడు లోకేష్ కూడా క్లియర్గా ఈసారి గెలిచే అవకాశం ఉంది. సో మనకి యాక్చువల్గా ఆరామస్థాన్ సర్వే తప్పు అయింది ఓవరాల్గా ఇప్పటివరకు మనం చూస్తే. బట్ ఆరామస్థాన్ ఒక విషయంలో కరెక్ట్ అయింది, అదేంటంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్తున్నాడు, తర్వాత చంద్రబాబు గెలుస్తాడని చెప్తున్నాడు, నారా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గెలుస్తాడని, నారా లోకేష్ గెలుస్తాడని, పురంధేశ్వరు గెలుస్తుందని, జగన్ గెలుస్తాడని ఇవన్నీ చెప్పాడు. అది కరెక్ట్గానే ఉంది. జగన్ లీడ్లో ఉన్నాడు, తర్వాత పురంధేశ్వరి లీడ్లో ఉంది, లోకేష్ లీడ్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. సార్ అలాగే ఆరామస్థాన్ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మంత్రులుగా రోజా కానీ, నాని గారు కానీ, వల్లంనేని వంశీ కానీ, వీళ్ళందరూ కూడా మాక్సిమం ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. ఇప్పుడు క్లియర్గా మనకి ఇప్పటికి కూడా గోరంట్ల బుచ్చయ్య చదువుతో స్టార్ట్ అయింది, ఆయన లీడ్లో ఉన్నాడు. ఆ తర్వాత రోజా దీంట్లో ఉంది, రోజా ఓడిపోయే కండిషన్లో ఉంది. అక్కడ భానుప్రకాష్ లీడ్లో